గుడికి వెళ్దామని రెడీ అయ్యామండి. ఫుల్గా వర్షం పడుతుంది, ఫుల్గా ఉంది. కొంచెం ఆగినాక బయలుదేరదామనేసి ఆగిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగుల చవితి కదండి, అందుకనేసి ఈరోజు అయితే గుడికి వెళ్దామని రెడీ అయ్యాను. 2 డేస్ నుంచి వర్షం పడుతుంది. ఈరోజు ఏమన్నా ఆగిద్దామని చూస్తూ ఉన్నాము. ఒక 11 వరకు వెయిట్ చేసి 11 తర్వాత గుడికి అయితే బయలుదేరాము. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చామండి. చేసుకొని ఇంకా పైన పుట్టు ఉందండి. ఇక్కడ 2 పుట్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇంకా గుడి లోపల కూడా ఒక పుట్టు ఉంది. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకొని దండం పెట్టుకుందాం అనేసి పైకి వస్తున్నాను.
ఈ గుడి వచ్చి భద్రకాళమ్మ గుడి అండి. మా ఊరికి దగ్గరలో ఉంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇంకా లాంగ్ అంటే కష్టం అని చెప్పి ఇంకా దగ్గరలో ఉండే గుడికి వచ్చాము. ఇక్కడ కూడా పూజ చేసుకొని ఇంకా రిటర్న్ అవుతాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. ఈరోజు అంతా వర్షం పడుతుంది కదా, ఫుల్గా మబ్బులు పట్టేసి అలా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ గుడి నుండి కొంచెం లోపలగా ఉంది చూడండి పుట్ట. ఇక్కడ అయితే చాలా పెద్ద పుట్ట అండి. గుడి కట్టారు చూడండి, గోపురం కట్టారు. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, మీకు చూపిస్తున్నాను చూడండి. నాగుల చవితి రోజు ఉపవాసం ఉన్నామంటే ఆ రోజు పాలు పోసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ సద్దనానబాలని పోస్తారండి. అలా మనం ఉపవాసం ఉండడానికి కుదరలేదంటే ఆ రోజే మనం పోసి మళ్ళీ కొంచెం సేపు అలా కూర్చొని మళ్ళీ సద్దనానబాలని చెప్పి పోసి రావాలి. నాకు తెలిసి ఇలాగే చేస్తాం మేము చిన్నప్పటి నుంచి కూడా. అందుకని చెప్పి మళ్ళీ గుడి అంతా కూడా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ సద్దనానబాలని పోయటానికి వచ్చానండి. ఇప్పుడు పోసి మళ్ళీ కొంచెం నైవేద్యంగా పెట్టి మనం వెలిగించిన దీపారాధనలో కొంచెం నూనె వేసి దండం పెట్టుకున్నామంటే అలా చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనము ఉపవాసం ఉండాలి అనుకుంటే మనం కట్ చేసిన కూరగాయలు ఏవి కూడా భుజించకూడదు. అంటే ఆ రోజంతా కూడా మనం పాలు పండ్ల మీదే ఆధారపడి ఉండాలి. అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు వాళ్ళ చేతులతో ఏ వస్తువును కూడా గిల్లటం కానీ లేకుంటే కట్ చేయటం కానీ చేయకూడదండి. మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా సత్యం ఉండాలి. అలాగే ఎక్కువగా దేవుణ్ణి స్మరణ అనేది చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనం చేసే ఆ ఉపవాసం అనేది ఫలిస్తుంది. మనం అనుకున్నది కూడా జరుగుతుంది. ఈరోజు సోమవారం కదండి, నాగుల చవితి సోమవారం వచ్చింది. ఈరోజు మనం శివారాధన చేసుకుంటే కూడా చాలా మంచిది. అంటే శివుని ఒక్కసారి దర్శించుకుంటే బాగుంటుంది. అందుకనేసి మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసాము చూడండి, దగ్గరే అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల మనకి పౌర్ణమి వస్తుంది కదండి. ఆ పౌర్ణమి రోజుల్లో ఇక్కడ పూజ అనేది బాగా గ్రాండ్గా చేస్తారు. పౌర్ణమి రోజు మాత్రం ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతాయి. ఈ నెల కార్తీక మాసం 18వ తారీఖు పౌర్ణమి రోజు పూజ అనేది జరుగుతుందనేసి ఇక్కడ రాసి పెట్టారు. తప్పకుండా అందరూ కూడా రావాలని చెప్తారు. చాలా బాగా చేస్తారండి. కుదిరితే మీ అందరికీ కూడా షేర్ చేస్తాను.
శివుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇవాళే కాదండి, కార్తీక మాసం వచ్చిందంటే నేను ఎక్కువగా గుడికి వెళ్తుంటాను. మీకు కూడా ఆ వీడియోలు ఎక్కువ షేర్ చేస్తుంటాను. ఈ నెలంతా కూడా ఎక్కువ పూజకు సంబంధించినవి ఏదంటే ఏదైనా గుడికి వెళ్తేనో అవే ఉంటాయి. ఏమీ అనుకోకండి, ఇంటికైతే వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.